తెలంగాణలోని ఓ చిన్న పట్టణం. అక్కడ జన్మించిన బిందు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రి సింగరేణి ఉద్యోగి, తల్లి గృహిణి. తండ్రి రోజంతా కష్టపడి, బొగ్గుతో నల్లబడిన చేతులతో ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆయన కష్టాలను చూస్తూ పెరిగిన బిందు చిన్నప్పటి నుంచే ఒక నిర్ణయానికి వచ్చింది. తన తండ్రి కష్టాన్ని ఫలితంగా మార్చాలి, తన కుటుంబానికే కాదు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలి. పాఠశాల రోజుల నుంచే బిందు చదువులో మెరుగ్గా, ఆటల్లో చురుగ్గా ఉండేది. ఆమెకు ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవ చేయాలనే లక్ష్యం ఏర్పడింది. కాని ఈ మాట విన్నవారిలో చాలా మంది నవ్వారు. మన స్థాయికి ఐఏఎస్ అటా, అది సాధ్యము కాదమ్మా అని కొందరు. సాధారణ ఉద్యోగం చూసుకోవడం మంచిది, అమ్మాయిలకు చదువు ఇక చాలు, పెళ్లి చేయాలి అని మరికొందరు. కాని బిందుకు తెలిసిన నిజం ఒక్కటే, కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. తన లక్ష్యం కోసం, తండ్రి కష్టాన్ని తాను భుజాన వేసుకోవాలని నిర్ణయించుకుంది. ఏ కల అయినా నువ్వు గట్టిగా నమ్మితే, ఆ కల నిన్ను గమ్యానికి చేర్చడానికి మార్గం కనిపెడుతుంది. డిగ్రీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమైంది. అన్ని వదిలేసి చదువుకు పట్టు బిగించింది. మొదటి ప్రయత్నంలో అపజయం. మళ్లీ రెండో ప్రయత్నం చేసింది కాని మళ్లీ అపజయం. చెవి కొరుక్కునేలా మాట్లాడే సమాజం మరియు బంధువులు. కుదరదని అర్థమైందా అంటూ ఎద్దేవా చేసేవాళ్లు. ఇవన్నీ ఆమెలో కొంత సందేహం రేకెత్తించాయి. కాని తండ్రి మాత్రం ఆమెను నమ్మి, బొగ్గు ఒత్తిడిని తట్టుకుంటేనే వజ్రంగా మారుతుంది. మన జీవితంలో కష్టాలు, ఒత్తిడులు కూడా అంతే, వాటిని జయిస్తేనే మనం మెరిసే వజ్రాలమవుతాం అన్న మాటలతో బలాన్నిచ్చాడు. తండ్రి ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యాడు. ఇంటి ఆర్థిక పరిస్థితి మాత్రం రోజురోజుకు కఠినంగా మారింది. కుటుంబానికి భారం కాకూడదని సహాయంగా ఉందామని బిందు తాత్కాలికంగా యూపీఎస్సీ ప్రిపరేషన్కు బ్రేక్ ఇచ్చి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసింది. ఒక్కొక్క రోజు అలా 6 నెలలు గడిచాయి. కాని ఆమె మనసు మాత్రం ఎప్పుడూ యూపీఎస్సీ వైపే ఉండేది. తాను ఎందుకు మొదలుపెట్టిందో గుర్తొచ్చింది. మళ్లీ ఒక కొత్త నమ్మకంతో తిరిగి పరీక్ష సిద్ధమైంది. ఈసారి తాను చేసిన పొరపాట్లను విశ్లేషించింది. కొత్త విధానాన్ని అనుసరించింది. ఒకసారి కిందపడినా మళ్లీ లేవాలనే శక్తిని పెంపొందించుకుంది. ఏళ్ల తరబడి చేసిన కృషి, గందరగోళాల్ని అధిగమించి, తపన చివరకు ఫలించింది. ఐఏఎస్ సాధించింది. బిందు ఇప్పుడు ఐఏఎస్ అధికారినిగా దేశ సేవలో ఉంది. ఆమె విజయగాథే లక్షలాది మంది అమ్మాయిలకు ప్రేరణగా మారింది. నువ్వూ సాధించలేవు అని ఎవరు చెప్పినా, కుదరదని నీకు ఎందుకు అనిపిస్తోంది అని నీవే నిన్ను ప్రశ్నించుకో. ఎలాంటి పరిస్థితులైనా, ఎన్ని అడ్డంకులైనా, లక్ష్యంపై నమ్మకం ఉంటే నీ గమ్యం చేరగలవు. ప్రతి అమ్మాయి గుర్తుంచుకోవాల్సిన మాట, నీ కలల్ని నువ్వే నమ్ముకో, ఎందుకంటే ఓ రోజు ప్రపంచమే నిన్ను గర్వంతో చూసేలా చేస్తావు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.